ఆ సెంట్రల్ హాల్లో ఉన్న ఆ పార్లమెంట్ వ్యవస్థలో కూర్చుంది. గాంధీ మనకి నెహ్రూ గారు కానీ పటేల్ కానీ వీళ్ళందరూ కూర్చుని ఇదే సాధించిన చివరికి. ఇదే వీళ్ళు ఇచ్చిన మనకి వారసత్వం. ఇలా చేయమనా? దీనికి దౌర్భాగ్యం ఏంటంటే వ్యాపారులు వెళ్ళి ఎంపీల వెళ్ళి కూర్చుంటే దరిద్రం ఇలాగే ఉంటుంది దేశం. మనకు కావాల్సిన ప్రజాస్వామ్యానికి అంకితమయ్యే వ్యక్తులు, వాళ్ళ వ్యాపారులు ఎవరైనా కానివ్వండి, కానీ మీరు ప్రజాస్వామ్యానికి అంకితమయ్యే వ్యక్తులు కావాలి. మనకి కులాలని మతాలని అందరినీ సమానంగా అర్థం చేసుకోగలిగే వ్యక్తులు కావాలి. నేను సభలో కూడా మాట్లాడాను, ఈ వ్యక్తినంటే ఆ కులం వాళ్ళు ఓట్లేరు, ఈ వ్యక్తినంటే ఈ కులం వాళ్ళు ఓటు. ఎప్పుడు చచ్చాను ఇవన్నీ మన సమస్యలు పరిష్కరించడానికి? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు బాధపడతారంటారు. ఎలా చేస్తాం ప్రజాస్వామ్య వ్యవస్థని? చేసే దోపిడీలను చేసి, చేసే తప్పుడు పనులన్నీ చేసి, చేసే అప్రజాస్వామిక పనులన్నీ చేసి మళ్ళీ కులాల ముసుగులో దాక్కుంటే వీళ్ళందరినీ మనం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారు ఏ కులమైన ఏ మతమైన జనసేనకి భయం లేదు. మీరు ప్రజలకు సంబంధించి మీరు అండగా నిలబడకపోతే మీ వల్ల నాకు ఓట్లు పడవచ్చు, ఓట్లు పడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజా కోర్టులో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి నిలదీస్తాం. మాకు ఆ భయాలు లేవు జనసేన పార్టీ.